ఇంకొక విషయం సార్. ఇప్పుడు మీ తాతగారు పివి నరసింహారావు గారి యొక్క ప్రధానమంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఆయన పరిపాలనకి, మోదీ గారి పరిపాలన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు కామన్ పాయింట్స్ ఏం చూశారు? చాలా కామన్ పాయింట్స్ అండి. ఇప్పుడు ఇప్పుడు పివి గారు ప్రధానమంత్రిగా అయినప్పుడు 1991లో ఆ రోజున్న ఆర్థిక వ్యవస్థ మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే మాట్లాడతారు. ఆ రోజున్న దివాలా తీసిన ప్రభుత్వాన్ని, ఖజానాను ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళారు, మైనార్టీ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళారు అంటే ఆ రోజు ఉన్న ఆయనకున్న లిమిటెడ్ ఏదైతే మన ఏంటంటే విజన్ అంటే మొత్తం ఏంటంటే లిమిటెడ్ వనరులు రిసోర్సెస్ ఏమన్నాయో వాటిని ఆయన ఎక్కువ డెవలప్ అంటే ఎంత డెవలప్ చేసినారంటే ఇవాళ ఏ ఒక్క ప్రధానమంత్రి వచ్చినా కూడా, ఏ ఒక్క పార్టీ వచ్చినా కూడా ఆ పునాదుల మీదనే కన్స్ట్రక్ట్ చేసినారు. మోదీ గారు కూడా ఎప్పుడు కూడా నేషనల్ థింకింగ్ అంటున్నారు. నేను ఏమైనా పైన పర్లేదు కానీ దేశం కోసం మనం చేయాలని చెప్పుకుంటున్నాను. ఏదైతే విజన్ ఉందో పివి గారు నెక్స్ట్ 25 years కోసం ఆలోచిస్తున్నారు. మోదీ గారు నెక్స్ట్ 25 years 50 years కోసం ఆలోచిస్తున్నారు. 2047 వికసిత్ భారత్, మన భారతదేశం అంటే 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో దానికి ప్రపంచం లోపట్నే మనం నెంబర్ 1 కావాలని చెప్పి ఏదైతే విజన్ చేస్తున్నారో ఆ ఫౌండేషన్ ఎట్లయితే వేసినారో పివి గారు కూడా 1991లో కూడా ఇదే విజన్ అభ్యుదయానికి. సో రెండింటికి కామన్ పాయింట్స్ ఉన్నారు. రెండు ఏంటంటే కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఎప్పుడు చూసినా మనం దేశం కోసం మనం ఎట్లా ఏమైనా డెవలప్ చేయాలనే దాని మీద ఉంటుంది. మోదీ గారు కూడా అదే మాట్లాడుతుంటారు. అంటే డీసెంట్రలైజేషన్ ఏదైతే ఉందో అంటే మీరు ఏ ఒక్క శాఖ ఉన్నా, ఏ ఒక్క ఏంటంటే క్యాబినెట్ మినిస్టర్ ఉన్నా, ఎవరున్నా కూడా మీరే నిర్ణయాలు తీసుకోండి. అది ఎట్లా నిర్ణయాలు తీసుకున్నా కూడా ఫస్ట్ దేశం కోసం, ప్రజల కోసం ఆలోచించాలనే అనే దాని మీద ఇద్దరికి చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ విదేశీ విధానాలను కనుక చూస్తే పివి గారు అప్పుడు ప్రధానమంత్రి కాకముందు ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఉండే. లుక్ ఈస్ట్ పాలసీ అన్నారు. అందరేమో వెస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చూడండి ఎంత డిఫరెన్స్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వెస్ట్ పాలసీ అంటే లుక్ ఈస్ట్ పాలసీ అన్నారు. అంటే చైనా, రష్యా తోటి మనం సత్సంబంధాలు పెట్టుకోవాలని చెప్పి. ఇవాళ మోదీ గారు స్వదేశీ అంటే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటారు. ఆ రోజు పివి గారు కూడా మీరు ఎప్పుడు కూడా మీరు అంటే దేశంలో ప్రతి ఒక్కరు కూడా మీ కాళ్ళ మీద మీరు ఏంటంటే నిలబడాలి. మీ కాళ్ళ మీద నిలబడి ఎప్పుడు కూడా మనం లుక్ ఈస్ట్తో ఏంటంటే లుక్ వెస్ట్తో చూడొద్దు. మన కాళ్ళ మీద మనం నిలబడాలని చెప్పి ఒక ఆలోచన ఉంటుండే. ఆయన విదేశాలకు పోయినప్పుడు కూడా ఈ యొక్క టెక్నాలజీ తీసుకొస్తే మనకి ఎవరికి ఉపయోగపడుతుంది అనే దాని మీద ఆలోచిస్తుంటే వాళ్ళ మోదీ గారు కూడా సేమ్ అదే పాలసీ పట్టుకుంటున్నారు. అంటే లోకల్ ఫర్ వోకల్ అంటారు అండి. లోకల్ అంటే చిన్న ఒక గ్రామాల్లో కూడా ఎవరైతే ఆర్టిస్టన్స్ ఉన్నారో, ఎవరైతే వీవర్స్ ఉన్నారో వాళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ, వాళ్ళు చేసిన ఒక ప్రొడక్షన్ కానీ ప్రపంచంలో పట్టిన చాట్ ఏంటంటే మొత్తం చాట్ చెప్పాలని చెప్పి వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఎలివేట్ చేస్తున్నారు. ఇది ఏంటంటే ఇద్దరికి ఏంటంటే కామన్ పాయింట్స్. ఓకే, ఇప్పుడు ఈ తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధిగా చాలా విషయాల్లో మీ యొక్క గళం విప్పడం కానివ్వండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానివ్వండి, అలాగే బీజేపీ యొక్క స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు నిలబడాలని అనుకుంటున్నారు అనేటటువంటిది మాకు వినిపించినటువంటి విషయం. ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తాను సార్. మీకే ఓటు ఎందుకు వేయాలి? మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడితే ఈ నిరుద్యోగులు, ఈ గ్రాడ్యుయేట్స్ మీకెందుకు ఓటేయాలి అని అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ నేను ఒక పారాషూట్ లీడర్ని కాదు. 12 సంవత్సరాలు పార్టీలో పనిచేసి ఒక స్థిరంగా ఉన్నా. వేరే పార్టీలకు పోలేదు, వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడు. మనం అధికారం ఉన్నా లేకున్నా మా దగ్గర ఒక ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మేము పార్టీని అంటుపట్టుకునే ఉన్నాం. ఎందుకంటే సిద్ధాంతాలు పార్టీ కోసం పనిచేసినాం, సమయం ఇచ్చి పార్టీ కోసం పనిచేసినాం. పనిచేసిన తర్వాత ఈరోజు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది గ్రాడ్యుయేట్స్ దాంట్లో. ఎందుకంటే నేను చదువుకున్నాను కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు కూడా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం రావాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటాం. అప్పుడు ఇంత ఏంటంటే టెక్నాలజీ లేదు. అప్పుడు మీరు డిగ్రీ టైంలో అప్పుడు నిరుద్యోగ సమస్య ఇంకా విపరీతంగా ఉంది. ప్రైవేట్ సెక్టర్స్ అన్ని లేవు. ఇప్పుడు ఐటీ రంగం వచ్చిన తర్వాత చాలా వరకు కూడా చాలా మంది
తర్వాత ఒక బాధ్యత తీసుకున్నా కాబట్టి, ఒక బాధ్యతను కంప్లీట్గా నెరవేర్చిన కాబట్టి, నలుగురు అధ్యక్షుల దగ్గర పనిచేసిన కాబట్టి, నలుగురు అధ్యక్షులు నన్ను ఆదరించినారు, పోషించినారు, ఎలివేట్ కూడా చేసినారు. పార్టీలో ఒక మంచి గలం వినిపించాలంటే నాలాంటి వ్యక్తి ఉండాలని చెప్పి నేను ఎమ్మెల్సీ సీట్ అడుగుతున్నాను. చాలామంది అడుగుతున్నారు, దాంట్లో ఏం తప్పేం లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు వస్తే అందుకే ప్రశ్నించాను సార్, ఎందుకంటే అందరూ అడుగుతున్నారు, దానిలో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీకెందుకు ఓటేయాలి అనేటటువంటిది ఒక స్పష్టత. ఇప్పుడు కంపారిటివ్ స్టేట్మెంట్ చేయాలండి. ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తుంటాను, కంపారిటివ్ స్టేట్మెంట్ చేయాలి. లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఒక ఇంటలెక్చువల్ దాంట్లో ఉంటుందండి. రాజ్యాంగంలో పెద్దల సభ ఉంటుందండి. పెద్దల సభ ఎందుకు పెట్టినారో అప్పుడు అంబేద్కర్ గారు రాసిన ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం అక్కడ రాజ్యసభ, ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే రెండు ప్యారలల్గా నడవాల్సిన అవసరం ఉంది. మనకి ఏమవుతుంది ఇప్పుడు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు ఒక అంటే రిహాబిలిటేషన్ సెంటర్గా, లెజిస్లేటివ్ రాజకీయ పునరావాస రిహాబిలిటేషన్ సెంటర్గా, సరే ఏం లేదు కదా అలా తీసుకుపోయి అలా పెట్టు, గవర్నర్స్ కోటా అని ఇదని పెట్టు అంటే అక్కడ వాయిస్ వస్తలేదు అన్నారు. వాస్తవం సార్, మీరు అన్నట్టుగా నిజంగా అది పెద్దల సభ, అంటే మేధావులు ఉన్నటువంటి సభ. దాని నుంచి చాలా ఏదైతే చట్టం చేయవలసినటువంటి అంశాలు ఏవైతే అసెంబ్లీకి వస్తాయో దాన్ని పునఃసమీక్షించడానికి ఇక్కడ ఒక బ్రెయిన్ వర్క్ చేస్తుంది. అటువంటి సభని మీరు అన్నట్టుగా రాజకీయ పునరావాస కేంద్రం కింద మార్చినటువంటి పార్టీలను చూస్తుంటే నిజంగా ఒక్కొక్క క్షణం మాలాంటి జర్నలిస్టులు కూడా చాలా బాధాకరమైనటువంటి అంశాలండి. ఎందుకంటే అర్హత లేనటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి మీరు అన్నట్టుగా గవర్నర్ కోటాను లేకపోతే దీంట్లో అన్న మనం చూసాము, ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలను కూడా చూసాం. వాళ్ళు ఏదైనా మాట్లాడతారేమో అక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అని చూస్తే, అది తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అంటే నిరుద్యోగులు ఎందుకు ఓటు వేశారు, గ్రాడ్యుయేట్స్ వాళ్ళకున్నటువంటి సమస్యలు ఏమిటి అనేటటువంటి దాన్ని పూర్తిగా దాన్ని విస్మరించేశారు అనేటటువంటిది మాత్రం సుస్పష్టం సార్. ఇదే కోణంలో నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఇవాళ నిజం చెప్పాలంటే అశోక్ నగర్ వెళ్ళామనంటే ఎంతోమంది నిరుద్యోగులను చూస్తాం సార్. బీఆర్ఎస్ ప్రభుత్వము పరిపాలనలోకి వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నియామకాల అంశంలో ఎన్ని అవినీతులు జరిగినాయి అనేటటువంటిది మీకు తెలియనటువంటి అంశం కాదు. అక్కడ పేపర్ లీకేజ్ కానివ్వండి, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ కానివ్వండి, తర్వాత అలాగే నియామకాల్లో తర్వాత వచ్చినటువంటి నియామకాల్లో ఎన్ని అవినీతి పరమైనటువంటి ఇవి వచ్చినాయో మనం చూసాం. అక్కడ కూడా బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అయింది. ఆ ఫెయిల్యూర్ అయినటువంటి అంశాన్ని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదే అంశాన్ని తీసుకున్నారు. ఆ అంశాన్ని తీసుకొని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఫెయిల్యూర్ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అనేటటువంటి ప్రామిసులతోటి ఆయన ముఖ్యమంత్రి అవటం అనేటటువంటిది జరిగింది. ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం అది 2 సంవత్సరాలైనా ఇంతవరకు కూడా అది జరగలేదు. మనం చూస్తున్నాం, రోజు చూస్తున్నాం. నిన్న మొన్న కూడా రామచంద్రరావు గారు కూడా, మీరు బీజేపీ ప్రతినిధులందరూ కూడా యాజిటేషన్ చేయటం జరిగింది. ఈ నిరుద్యోగ గ్రాడ్యుయేషన్ వీటన్నిటిలో వస్తున్నటువంటి అవకతవకలు కానివ్వండి, వీటన్నిటి మీద కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్స్లో ఈ యొక్క సమస్యల్ని మీరు ఏ విధంగా కౌన్సిల్కి తీసుకెళ్తారు? ఇప్పుడు మన మండలిలో అంటే బీజేపీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు మండలిలో చూస్తే ఒకటి చాలా వాక్యూమ్ ఉందండి అక్కడ. వాస్తవం సార్, వాక్యూమ్ ఉంది, అసలు మాట్లాడటం ఎవరు లేరు. అవును, అదేదో ప్రోటోకాల్ దాని మీద ఉన్నట్టు పోవుడు వచ్చుడు, తర్వాత ఒక గంట 2 గంటలు ఏదో ఒకళ్ళిద్దరు వాయిస్ మాత్రమే మనకి కనిపిస్తుంది సార్. ఎవరంటే అటు ఆవిడ ఎమ్మెల్సీ కవిత గారిది మాట్లాడితే ఆవిడది వినిపిస్తుంది, తిన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు మాట్లాడదు. అంటే వీళ్ళు ఫెమిలియర్ పర్సన్స్ కాబట్టి, అంటే వీళ్ళు మాత్రమే ఉన్నారా అనేటటువంటి డౌట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇంతమంది కౌన్సిల్ మెంబర్స్ ఉన్నప్పుడు మీరు అన్నట్టు కనీసం ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఒక్కరు మాట్లాడితే ఏంటంటే వాయిదా అని చెప్పేసి. ఈ కౌన్సిల్లో నాలాంటి వాళ్ళు అక్కడికి రావాలని చెప్పి చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నాకు వేరే ఏంటంటే అంబిషన్ ఏం లేదు. బిజినెస్లో సెటిల్ అయినాను, ఫ్యామిలీలో సెటిల్ అయినా, ఎవ్రీథింగ్ ఈజ్. నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను, ఏంటంటే ప్రజల కోసం పనిచేస్తున్నాను. సో ఇప్పుడు నాకు 100% ఇక్కడ టికెట్ రావాలి, టికెట్ వచ్చిన తర్వాత ఏంటంటే గెలవాలి అనేది చాలా క్లియర్గా ఉన్నాను. ఎందుకంటే ప్రజల సమస్యల గురించి, ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యల గురించి ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసినారో వాళ్ళు ఇవాళ ఏ విధంగా ఏంటంటే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఏంటంటే తరఫున
ఎమ్మెల్సీగా నేను 100% ప్రశ్నించే ఒక గొంతు ఉండాలని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే అది కాకుండా మనం చూస్తున్నాం ఇవాళ ఎంత బ్రెయిన్ డ్రైన్ అవుతుంది చూడండి. వాళ్ళ చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుకున్న దానికి ప్లస్ వాళ్ళు చేసేదానికి సంబంధమే లేదు. స్కిల్స్ లేవు సార్. స్కిల్స్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ లేదు. అలాగే మీరు అన్నటువంటిది ఈ సమస్య కూడా చాలా ఇప్పుడు అది ఏంటంటే ఎవరిది ఏంటంటే రెస్పాన్సిబుల్ అండి, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అంతే కదా. ఎడ్యుకేషన్ లో ఆ సిస్టమ్ లేదు కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ఆయనే కదా, రేవంత్ రెడ్డి గారే కదా ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆబ్వియస్లీ ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన ఫెయిల్యూర్ అయినారు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున చాలాసార్లు మీటింగ్స్ పెట్టినాం, ప్రజల సమస్యల గురించి మాట్లాడినాం, నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడినాం. ఎడ్యుకేషన్ మినిస్టర్గా, విద్యాశాఖ మంత్రిగా మీరు రాజీనామా చేయాలని చెప్పి అంటున్నాం. ఎందుకు రాజీనామా చేయాలంటే మీరు ఇచ్చిన హామీలు 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్కసారి మాట్లాడదాం, మనం వాస్తవాలు మాట్లాడదాం. మీరు కూడా జర్నలిజంలో ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ప్రియాంక గాంధీని తీసుకొచ్చినారు, రాహుల్ గాంధీ కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చినారు తెలంగాణకు. జాబ్ క్యాలెండర్ ఇస్తారని చెప్పినారు, మేనిఫెస్టోలో పెట్టినారు, ఈవెన్ కార్డ్స్ కూడా ఇచ్చినారు, జాబ్ కార్డ్స్ కూడా ఇచ్చినారు. మల్లికార్జున ఖర్గే గారు కూడా దీని గురించి మాట్లాడినారు. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, ఇదే గాంధీ కుటుంబాన్ని చిక్కడపల్లికి వచ్చి ఒకసారి మాట్లాడమని చెప్పి. చిక్కడపల్లి రావండి, అదేంటంటే మీరు ఏంటంటే 100% రావాలి. మీరు కౌన్సిల్లో ఇదే అడుగుతాం మేము. మీరు అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు, మీరు ఇచ్చిన హామీలు ఏమైనది? నేనంటే ఐఎమ్ నాట్ పుల్లింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ హియర్. మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏముంది, ఇవాళ మీరు చేస్తే ఉంది. రెండైతే ఉంటాయి కదండి, రెండంటే వాస్తవాలు ఉన్నాయి కదా, మీ దగ్గర తీసుకుంటే కూడా దొరుకుతుంది మేనిఫెస్టో. ఇది మీరు ఇంప్లిమెంట్ చేసినారా అనే దాని మీద 100% అడుగుతాం మేము. మీ వాయిస్ వినిపిస్తారు. ఇవాళ మేము గ్రాడ్యుయేట్స్ దగ్గరకు పోయేది కూడా ఇదే. ఇచ్చిన హామీల సంగతి ఏంది? గ్రాడ్యుయేట్స్ అయినారు, ఇన్ని ఇంజనీరింగ్ కాలేజ్ పర్మిషన్స్ ఇచ్చినారు, ఇన్ని ఆయుష్ కాలేజ్కి ఏంటంటే మీరు ఏంటంటే పర్మిషన్ ఇచ్చినారు, పాలిటెక్నిక్స్కి ఇచ్చినారు. ఇవాళ ప్రతి ఒక్క విద్యార్థి ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థికి ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలే కావాలని చెప్పి అడుగుతలేరు వాళ్ళు. ఇంకేమైనా ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ పెట్టినారా మీరు? ఒక ఇండస్ట్రీస్ పట్టుకొచ్చినారా? ఆ ఇండస్ట్రీస్లో సరే ఏమన్నా ఇక్కడ ఏంటంటే మన కోటా ఏమైనా ఇచ్చినారా? ఈ స్టేట్ కోటా అదేమైనా ఇచ్చినారా? వారికి ఒక 6 నెలలు సంవత్సరం చేయగానే మీకు యువర్ అన్ఫిట్ అని చెప్పి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఉద్యోగాలు తీస్తున్నారు. స్కిల్ ఏమైనా డెవలప్మెంట్ చేస్తున్నారా? ఇదంతా బాధ్యత ఎవరిదండి? ఇదంతా ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే మీరు ఇవాళ అధికారంలో వచ్చినారు. బీఆర్ఎస్ పార్టీ అంటే 10 సంవత్సరాలు చూసినాం మనం. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే మాట్లాడేది. ఏ ఒక్క పరీక్ష కూడా కరెక్ట్గా ఏంటంటే సెట్ చేయలేదు. ఒక పరీక్ష కూడా ఏంటంటే అసలు అంటే ఎగ్జామినేషన్ పోతే మళ్ళీ మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇది ఉంటుందా పోతుందా అనే దాని మీద ఉందంట. పేపర్ లీకేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే అంటే ఇదంతా ఏంటంటే ఒక పొలిటికల్ ట్యాంట్రమ్స్ అంటారు అన్నమాట. అంటే ఇచ్చిన హామీలు 2 లక్షల ఉద్యోగాలు హామీలు అని చెప్తున్నాం కదా మనం. అంటే దాన్ని 4 లక్షలు, ఫస్ట్ 4 లక్షలు, 2 లక్షలు ఇవాళ ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినారు. 30,000 ఉద్యోగాలు ఏంటంటే ఎవరికి ఇచ్చినారండి మీరు? అదేంటంటే దట్ ఈస్ మ్యాండేటరీ కావాలి. పోలీస్ దాంట్లో ఏంటంటే వ్యాక్యూమ్ ఉంది, అక్కడ ఏంటంటే అక్కడ ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారు. బట్ ఉద్యోగాల మీరు ఏంటంటే రిసోర్సెస్ ఏమైనా డెవలప్మెంట్ చేసినారా? రిసోర్స్ ఏం డెవలప్ చేసినారు? ఏం చేసినారు మీరు? 30 నెలలు అవుతుంది కదా, ఇప్పటి వరకు ఏం చేసినారు చెప్పండి ఒక్కసారి. ఒక్క మాట కూడా చెప్పారు. నేను ఏమంటున్నాను, మీరు అధికారంలో రాకముందు ఏం మాట్లాడినారు? ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు, కేసీఆర్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసినారు కదా, మరి మీరు అధికారంలో వస్తే మీరు ఈ అప్పులు ఎట్లా తీస్తారు అంటే, మా దగ్గర వనరులు సృష్టించే ప్రక్రియ ఉంది, మా దగ్గర మేధావులు ఉన్నారు, పక్కన ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఆ మేధావులతో కూర్చొని మేము చేస్తాం. ఒక్కసారి సీట్ మీద కూర్చున్న తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత మేము అన్నీ చేస్తామని చెప్పినారు. ఎవరు చెప్పినారు ఇదంతా? రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా కూర్చున్న తర్వాత ఏమంటున్నారు? లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాం, లంక బిందెలు లేవు, బిందెలు ఉన్నాయి, బిందెలు లేవు, బిందెలు కూడా ఎత్తుకపోయినారు అని చెప్పి ఇవాళ అన్ని కొత్త అంటే మాట్లాడుతున్నారు. దీని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నట్టు. ఇదే ప్రశ్న లెజిస్లేటివ్ కౌన్సిల్లో మండలిలో ఎవరైనా అడిగినారా? ఎవరు అడగలేదు. భారతీయ జనతా పార్టీ అబ్జెక్ట్ అడుగుతాడు, 100% అడుగుతారు, ముక్కు పట్టుకొని అడుగుతారు. మీరు చేసింది ఏంటిది? మీరు ఇచ్చిన హామీలు ఏంది? మీకు ఎందుకు 30 నెలల నుంచి మీకు వచ్చిన ఇబ్బందులు ఏంది అనే దాని మీద మేము 100% అడుగుతాం. అందుకోసం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 100% ఇక్కడ అక్కడ ఖమ్మం దగ్గర, ఖమ్మం, నల్గొండ, వరంగల్ దగ్గర గెలవాలి.
హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మహబూబ్ మహబూబ్ నగర్ నుంచి గెలవాలి. ఇవాళ ప్రజలు కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆల్టర్నేటివ్ ఏముందంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీకి చూస్తున్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఇచ్చినారు. ఏం చేసినారంటే చిన్న పిల్లలను మీరు ఏంటంటే గ్రామాల్లో అడుగుతుందంటే వాళ్ళ కుటుంబం బాగుపడ్డదని చెప్తున్నారు. దంచుకునుడు, దోచుకునుడు. ఇవాళ కవిత ఎందుకు వచ్చిందంటే బయటికి వాటాలు సరిగా పంచలేదు, నాకు వాటా రాలేదు, మళ్ళీ నిరుద్యోగ మళ్ళీ ఏంటంటే బేరం కుదరలేదు అని చెప్పి ఆవిడ బయటకు వచ్చింది. ఆవిడ కూడా మళ్ళీ నిరుద్యోగ సమస్యతోటే బయటకు వచ్చారు. సరే నిరుద్యోగ అక్కడ ఉద్యోగం ఉద్యోగాలు లేదు అక్కడ టీఆర్ఎస్ లో ఉద్యోగం పోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒకటే ఫ్యామిలీలా ఇంత కొట్లాట అంటే ఎవరి కోసం ఓటేసినారండి? 10 సంవత్సరాలకి ఎవరు వేసినారు? కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? సేమ్ అదే. వాళ్ళు ఏంటంటే కుటుంబం కాకుండా తమ్ముళ్ళు, అన్నలు, వాళ్ళ కుటుంబంలో ఉన్న పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మెయిన్ లీడర్లకి అందరికీ వాళ్ళకే కదా మీరు ఇచ్చేది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ నిరుద్యోగులు ఇవాళ మీరు ఇచ్చిన హామీ ఏంటిది? మీరు ఇవాళ ఏంటంటే చేసిన దానికి ఏంటిది? అందుకోసం భారతీయ జనతా పార్టీ రావాల్సిన ఆవశ్యకత. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు, 3 సంవత్సరాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పొరుగు రాష్ట్రాల్లో డెవలప్ చేసినారో, ఏ విధంగా మరి సమస్యలన్నిటికీ ఏంటంటే పరిష్కారం ఇచ్చినారో, ఏ విధంగా ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ తీసుకొచ్చినారో ఇది మేము నిరూపిస్తాం. ఇంకొక సమస్య ఉంది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఒక సమస్య ఉంది అన్నాడు. భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే వీళ్ళు వదిలిపెట్టరు. వీళ్ళు గుజరాత్లో, హర్యానాలో, మధ్యప్రదేశ్లో, తర్వాత ఢిల్లీలో బార్ బీజేపీ సర్కార్ అని చెప్పి వస్తున్నారు. అందుకోసం వీళ్ళు ఇద్దరు ఏంటంటే లాస్ట్ మినిట్ ఇద్దరు ఒకటే అవుతారు. మనం అక్కడున్నా ఇక్కడున్నా ఒకటే, ఏ పార్టీలో ఉన్నా వాడు ఒకటే, కానీ మనమే ఉండాలి, అక్కడున్నా మనం ఇక్కడ ఉండాలంటే రాత్రి వాళ్ళు డెవలప్ అయిందంటే ఒకటే అయిపోయి ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఇద్దరు ఒకటే అవుతారు. కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది. ఇవాళ మోసం ఎంతమంది చేస్తుంటే ప్రాక్టికల్గా చూస్తున్నారు కదండి. ఇంతకన్నా ఏంటంటే ప్రాక్టికల్గా మీకు ఏం కావాలి చెప్పండి ఒకసారి. ఇంతకుముందే వాళ్ళు చెప్తున్నారు 22A కొత్త సమస్యలు. అరే ఇదేం సమస్యలు అండి అసలు? ఒక్క సమస్య గురించి మాట్లాడుతుంటే ఇంకొక సమస్య పట్టుకొస్తారు, ఇంకో సమస్య గురించి ఇంకో సమస్య పట్టుకొస్తారు.